గత వైసీపీ ప్రభుత్వ హయాంలో సీఎం సహాయ నిధి అందని ద్రాక్షగా ఉండేదని, నేడు కూటమి ప్రభుత్వ హయాంలో పేద ప్రజలకు అండగా నిలుస్తుందని కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు అన్నారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ రావులపాలెం కాపు కళ్యాణ మండపం వద్ద శనివారం జరిగిన కార్యక్రమంలో నియోజకవర్గంలోని 55 మందికి సుమారు 40 లక్షల రూపాయల మేర సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను ఎమ్మెల్యే సత్యానందరావు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కొత్తపేట నియోజకవర్గంలో గత ఏడాది కాలంలో 306 మందికి సుమారు 2,90,00,000 మేర సీఎం సహాయ నిధి ద్వారా లబ్ధి చేకూరుతుందని చెప్పారు. అంతకుముందు రావులపాలెం మండలం ఊబలంక గ్రామంలో ఆయన సుపరిపాలన తొలి అడుగు కార్యక్రమం నిర్వహించారు. salah చూడండి Thank you, CM sir. Thank you, CM sir. Thank you, CM sir. Thank you, CM sir. Thank you, CM. Thank you, MLA sir. 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 మాది చింతలూరు అండి బాబు. మా చింతలూరు అయితే అండి బట్టలు ఆరేస్తుందండి, మేడ మీదకి ఎక్కిందండి. మేడ మీదకి ఎక్కితే కోతులు దవరేసిందండి. కోతులు దవరేస్తుందండి, మేడ మీద దూకేసిందండి. మేడ మీద దూకేస్తే కాలు ఇరిగిపోయిందండి. అది మెంటపేటలో 3 సార్లు చేయించండి ఆపరేషన్. 3 సార్లు కూడా సెట్ అవ్వలేదండి. మళ్ళీ తర్వాత అక్కడక్కడ అప్పులు చేసుకునండి, ఇల్లు అక్కడ పెట్టుకునండి. మేము రాయమండ్రి సాయి హాస్పిటల్లో చేయించండి. అప్పుడు కూడా మనిషి నిలబడిందండి అలాగా. తర్వాత అండి సీఎం ఫండ్కి పెట్టుకున్నామండి. బండారు సత్యనారాయణ గారు అండి మాకు ఇప్పుడు ఇప్పించారండి. ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అత్యంత శ్రద్ధాశక్తులతో పనిచేస్తుందనడానికి ఉదాహరణే ముఖ్యమంత్రి సహాయ నిధి. ఈ రోజున కొత్తపేట నియోజకవర్గంలో 55 మందికి 40,27,227 రూపాయలు ఈనాడు అందివ్వడం జరిగింది. ఈ రోజున 55 మందికి ఇస్తే ఇంతవరకు 306 మందికి దగ్గర 2,90,00,000 రూపాయలు కొత్తపేట నియోజకవర్గ పరిధిలో ముఖ్యమంత్రి సహాయ నిధి కింద ఈ సంవత్సర కాలంగా అందివ్వడం జరిగింది. గత ప్రభుత్వంలో ముఖ్యమంత్రి సహాయ నిధి అంటే పేద వర్గాలకి అందని ద్రాక్ష. కేవలం వారికి కావలసిన వారికే అరాకొరగా కావలసిన సహాయం చేసుకునేవారు. ఈనాడు ఎన్డీఏ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, మోడీ గారి నాయకత్వంలో పేదలకు మేలు కలగాలి, ప్రభుత్వ పరంగా ఏ విధమైన సహాయం పొందని వారికి వైద్య ఖర్చుల నిమిత్తం ఇతోధికంగా ఎంతో కొంత సహాయం చేయాలని ఈ ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా ముఖ్యమంత్రి గారు ఇప్పటికే సుమారు 400 కోట్ల రూపాయలు పైబడి
పేద వర్గాలకి ఈ సంవత్సర కాలంలో అందివ్వడం జరిగింది. మాకు కూడా చాలా సంతోషంగా ఉంది. ఆరోగ్యశ్రీలో కానీ లేదా ఇతర ప్రైవేట్ ఇన్సూరెన్సుల్లో కానీ వైద్యం చేయించుకోలేనటువంటి పేదలు వారు వైద్య ఖర్చుల భారం పెనుభారమై అనేక రకాలుగా వారు నష్టపోతూ ఉన్నారు. అటువంటి వారిని ఆదుకోవడానికి, పేద వర్గాలకు మేలు చేయడానికి పేదల పెన్నిధిగా ముఖ్యమంత్రి సహాయనిధి దోహదపడుతుందని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, కొత్తపేట నియోజకవర్గం నుంచి ఏ విధమైన దరఖాస్తులు తీసుకెళ్ళినా సహకరిస్తున్నటువంటి గౌరవ ముఖ్యమంత్రి గారికి కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ మరి ఈనాటి ఈ కార్యక్రమం పట్ల నా సంతోషాన్ని వ్యక్తం చేస్తూ ఉన్నాను.